వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఇప్పటిదాకా 11 లెసన్స్ అన్నవి పూర్తయ్యాయి. ఇది 12వ లెసన్. సో ఇది నాబార్డ్కి సంబంధించింది. ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ఈ యొక్క ఫైనాన్స్, మనీ అనే పదాల దగ్గర నుంచి భారతదేశంలో, భారత ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర ఎంత అంతవరకు కూడా ఈ యొక్క సిరీస్ అనేది కొనసాగుతుంది. ప్రతి ఒక్క అంశాన్ని ఆ, నాకు తెలిసినంత వరకు క్లియర్గా, క్లీన్గా, యాక్యురేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ యొక్క సిరీస్ మనకు సాయంకాలం 7 గంటలకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఏదైనా సరే సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే నేను ఆ రోజు ఆ వీడియో అన్నది మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం ప్రతిరోజు సాయంకాలం 7కే వీడియో అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క అవేర్నెస్ సిరీస్ అయిపోయాక బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆ మనకు లెసన్ పూర్తయిపోయిన వెంటనే బిట్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది. సో నా బాటికి కూడా నేను అలాగనే మీకు అరేంజ్ చేస్తాను. అండ్ ఈ అవేర్నెస్ సిరీస్ ఎవరికి ఉపయోగము అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో బ్యాంక్స్కి సంబంధించి వారికి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కూడా ఇది ఉపయోగమే. వాటితో పాటుగా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పరంగా చాలా ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. సో వారికి కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. సో అవేర్నెస్ కలిగి ఉండడం ఎప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఓకే, లెట్స్ గో త్రూ దిస్ లెసన్. నాబార్డ్కి సంబంధించి ముందు మనము ఇంట్రొడక్షన్ గురించి పరిశీలిస్తే, ఇంతకుముందు భారతదేశంలో మొత్తం జనాభాలో దాదాపు 70% మంది, అంటే 70% మంది ప్రజలు మనకు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించేవాళ్ళు. అది కూడా అగ్రికల్చరే మెయిన్ వాళ్ళకు ఉపాధిగా, వాళ్ళు అంటే ప్రధాన ఉపాధి అగ్రికల్చర్ అనమాట. వాటి మీదే బతికే వాళ్ళు 70% మంది భారతదేశంలో. సో క్రమక్రమంగా వర్షాలు లేకపోవడం కానీ, తర్వాత కొన్నిసార్లు లాసెస్ రావడం కానీ, లేదా వర్షాలు విపరీతంగా వచ్చి వరదలు అవడం కానీ, సో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు విపరీతమైన నష్టాలని ఫేస్ చేసినప్పుడు ఈ 70% కాస్త చాలా కిందికి పడిపోయింది. ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ మీద వాళ్ళు ఆధారపడలేదు. ఓకే, ఇది ఇంతకు ముందు ఉన్న పరిస్థితి, అంటే నాబార్డ్ బ్యాంకు ఫార్మ్ కాకముందు ఉన్న పరిస్థితి ఇది. అయితే ఈ విషయం మీద ఇండియన్ ఎకానమీ, రూరల్ ఎకానమీ అంటే ఈ 70% మంది వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్నారు, అగ్రికల్చర్ మీద ఆధారపడినారు. వారి కోసం మనం సంథింగ్ చేయాలి అనేది రూరల్ ఎకానమీ మీద ఒక ఫోకస్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాన్నే ప్రయారిటీగా తీసుకుంది. అయితే ఈ విషయంలో ఒక పాన్ ఇండియా అంటే టోటల్ ఇండియా మొత్తంగా 70% మంది ప్రజలు అగ్రికల్చర్ మీద ఉన్నారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇండియా వైడ్ ఒక బ్యాంక్ ఉంటే బాగుంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఫస్ట్ ఒక ఆలోచన చేశారు. సో చేశాక ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐకి ఈ యొక్క విషయాన్ని అప్పచెప్పడం జరిగింది. సో అప్పుడు ఆర్బీఐ చాలా ఇంట్రెస్ట్ చూపించి అగ్రికల్చర్ మీద ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో దానికోసం అని చెప్పి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు నియమించారు. సో ఆ తర్వాత నుంచి సీజనల్గా, అంటే 3 నెలలకోసారో 6 నెలలకోసారో లేదా సంవత్సరానికోసారో అప్పులు ఇవ్వడం అన్నది మొదలుపెట్టింది. అప్పులు ఆర్బీఐ ఇవ్వదు కదా, మరి ఎవరి ద్వారా ఇప్పించింది అంటే స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా. కొన్ని యొక్క సీజనల్ కానీ మీడియం టర్మ్, అంటే కొన్ని పంటలు సీజన్స్లోనే పండుతాయి, అంటే అవి ఎప్పుడు పండవు అనమాట. సో మనకు ఇక్కడ కోస్తా జిల్లాలో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక సంవత్సరానికి 3-4 పంటలు పండుతాయి. కొన్ని ఏరియాస్లో కేవలం సంవత్సరానికి 2 పంటలే పండుతాయి. సో అవి సీజన్ బట్టి ఉంటుంది. సో అంటే వాళ్ళకు ఆ సీజన్కి అనుకూలంగా వాళ్ళకు అమౌంట్ సమకూరితే వాళ్ళు పంటని పండించగలుగుతారు. సో అలాంటప్పుడు ఆ యొక్క క్రెడిట్ని ఆర్బీఐ అరేంజ్ చేసేది.
సో స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా. తర్వాత మీడియం టర్మ్ క్రెడిట్ కూడా అరేంజ్ చేసేది. సో అయితే వీటికి సంబంధించి ఒక అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఈ యొక్క అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసింది అంటే, స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా ఈ యొక్క క్రెడిట్ని అంటే అప్పుని ఇస్తున్నారని తెలిసి చాలా మంది విపరీతంగా అప్పులు తీసుకోవడం మొదలుపెట్టారు స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి రైతులు. సో బ్యాంక్స్లో అమౌంట్ అన్నది క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలైంది. అలాంటప్పుడు ఈ యొక్క అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కు అమౌంట్ అనేది సరఫరా చేయడం మొదలుపెట్టింది. సో అయితే ఈ యొక్క టు ప్రొవైడ్ రీఫైనాన్స్ అంటే చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఫైనాన్స్ అనేది మళ్ళా స్థాయి పెంచడానికి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ అన్నది ఇచ్చేదన్నమాట. సో ఇదంతా ఎందుకు అంటే అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి. సో అయితే ఆర్బీఐ మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తుంది అగ్రికల్చరల్ ఫండింగ్ మీద. సో దీనికి సంబంధించి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కూడా మెయింటైన్ చేస్తుందని చెప్పాను కదా. అండ్ వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇంతకుముందు ఉండింది. అగ్రికల్చరల్ డెవలప్మెంట్తో పాటుగా మెల్లగా అది ఎలా షిఫ్ట్ అయింది అంటే రూరల్ డెవలప్మెంట్కి షిఫ్ట్ అయింది. అంటే మనము రూరల్నే డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది, అగ్రికల్చరల్ మాత్రమే కాకుండా. ఎందుకంటే ఒక విలేజ్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక 100 మంది ఉన్నారంటే 100 మందిలో 100 మంది కూడా అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉండరు. కొంతమంది ఏదైనా కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదైనా వడ్డీ వ్యాపారం ఇచ్చి చేసుకునే వాళ్ళు, సో కొంతమంది ఇంకొక పని. అలా ఒక 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 ప్లేస్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకే ఫీల్డ్ మీద ఆధారపడి ఉండరు అనమాట. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో అలా వాళ్ళు అగ్రికల్చరల్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళు రూరల్ డెవలప్మెంట్, ఎందుకంటే రూరల్లో ఆదాయం పెద్దగా ఉండదు, సో రూరల్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఆలోచన అనేది స్టార్ట్ అయింది. అప్పుడు గవర్నమెంట్ అన్నది ఒక బ్రాడ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేశారు. సో దానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అండ్ గివ్ గైడెన్స్ టు క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్. సో దీనికి సంబంధించి మీ సలహాలు మీరు ఇవ్వండి అని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగింది. సో ఫార్ములేషన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అండ్ ఎలా ఫామ్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచన చేశారు. అప్పుడు పుట్టిన బ్యాంకే నాబార్డ్ ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాజ్ అరైవ్డ్. సో ఈ యొక్క నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి. ముంబైతో పాటుగా కంట్రీలో చాలా బ్రాంచెస్ కూడా ఈ యొక్క నాబార్డ్కు ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క నాబార్డ్ ఏ కమిటీతో ప్రారంభమైంది అంటే ద కమిటీ టు అరేంజ్మెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, CRAFICARD గ్రాఫిక్ కార్డ్ సెటప్ బై ఆర్బీఐ సెటప్ చేసిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఆర్బీఐ డెవలప్మెంట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ బి శివరామన్ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాబార్డ్. ఈ యొక్క శ్రీ బి శివరామన్ గారు నాబార్డ్ అనేది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇలాంటి బ్యాంక్ ఒకటి మనము ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందన్నది ఈ యొక్క శివరామన్ గారు ఆయన చైర్మన్షిప్లో ఈ కమిటీ అనేది వాళ్ళు సూచించింది. ఇది చాలా మందికి నచ్చింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. సో నాబార్డ్ ఫామ్ అయింది. ఫైనల్గా ఎప్పుడు ఫామ్ అయింది, 1982లో 12th of Julyలో ఫామ్ అయింది. ఒక స్పెషల్ యాక్ట్ని తీసుకుని రావడం జరిగింది పార్లమెంట్లో. సో ఇట్స్ మెయిన్ ఫోకస్ వాస్ టు అప్లిఫ్ట్ ద రూరల్ ఇండియా, అంటే పైకి తీసుకురావడం. అప్లిఫ్ట్ అంటే బై ఎంకరేజింగ్ ద క్రెడిట్ ఫ్లో ఫర్ ఎలివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ సెక్టార్. సో ఇందాక చెప్పాను కదా, ఫార్మ్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడేవాళ్ళు, నాన్ ఫార్మ్ అంటే అగ్రికల్చర్ కాకుండా మిగిలిన ఫీల్డ్స్లో
ఆధారపడే వాళ్ళు నాన్ ఫార్మ్ సెక్టర్. సో అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళు, ఆధారపడని వాళ్ళు, ఈ 2 రకాల వ్యక్తులు రూరల్ ఇండియాలో ఉంటే వాళ్లకు ఒక కొన్ని సహాయక సహకారాలు అందించి వాళ్ళ జీవితాలు కూడా ఒక వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క నాబార్డ్ అన్నది ఫామ్ అయింది. 12th జూలై 1982లో స్పెషల్ యాక్ట్ ద్వారా పార్లమెంట్లో ఫామ్ అయిందనమాట. సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? టు అప్లిఫ్ట్ ద రూరల్ ఇండియా. సో మరికొన్ని అంశాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, జై హింద్.